ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఈరోజు ఇండియా న్యూజిలాండ్ సందర్భంగా ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని చెప్పి ఒక ఉత్కంఠ అయితే చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లో మొన్నటి రోజు చూసాము, మనము జరిగిన మ్యాచ్లో ఎంతో ఉత్కంఠంగా జరిగిన సందర్భాలు చూసాము. అంటే లాస్ట్ వరకు కూడా బెతల్ ఆడిన తీరు చూస్తుంటే అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా సందర్భాలు చూసాము. ఎందుకంటే ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం క్రికెట్లో అగ్రగామిగా ప్రపంచంలోనే ఒక ఇండియాకు ఒక ఖచ్చితంగా కప్పు గెలవాలని చెప్పి ఉవ్విళ్ళూరుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క మ్యాచ్లో చిత్తుగా ఓడించి ఖచ్చితంగా ఫైనల్లోకి వెళ్ళాలని చెప్పి ప్రధానంగా చూస్తుంటారు. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం న్యూజిలాండ్తో ఫైనల్లో అడుగు పెడుతున్నాము. ఎందుకంటే సాయంత్రం సమయంలో ఇండియా మొత్తం 140 కోట్ల ఒక ప్రజలు కూడా ఇండియా గెలవాలని చెప్పి ప్రధానంగా కోరుకుంటారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో ప్రస్తుతం ఉన్నాం. క్రీడాకారులు అందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే క్రికెట్లో ఈరోజు ఓపెనర్గా అభిషేక్ శర్మను కూడా తీసుకొచ్చిన సందర్భాలు చూస్తున్నాం. ప్రతి మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ ఒక జీరోకి అవుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే 1-2 షాట్లు మినహా ఒక అభిషేక్ శర్మ సక్సెస్ కాకపోవడాన్ని ఒక క్రీడాకారులు కూడా ఎంతో అంతర్గత క్షోభకు గురవుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే అభిషేక్ శర్మ బుల్లెట్లా ఒక రాణిస్తే ఖచ్చితంగా ఇండియా ఫైనల్లో గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కోరుతున్న సందర్భాలు చూస్తున్నాం. కానీ మరి అభిషేక్ శర్మ ఎటువంటి ఆట తీరును ప్రదర్శనను నైపుణ్యతను ముందుకు తీసుకెళ్తాడని చెప్పి క్రీడాకారులను అడిగే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి విజయ్, అంటే ఇప్పుడు చూస్తున్నాం అభిషేక్ శర్మ విషయంలో ప్రధానంగా ఆట తీరు చూస్తుంటే అందరు కూడా భారతీయులు ఒక అంతర్గతంగా ఒక ఉత్కంఠంగా అయితే ఉంది. ఏం చెప్తారు అభిషేక్ శర్మ విషయంలో? అభిషేక్ శర్మ చాలా మంచి బ్యాట్స్మెన్, కానీ వరల్డ్ కప్లో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. కానీ ఫైనల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని మేము అందరం నమ్ముతున్నాం. అభిషేక్ శర్మ టీంలో ఆడితే మాత్రం మన స్కోరు 300 అయ్యే అవకాశం కూడా చాలా ఉంది. ఓపెనింగ్ మనం సక్సెస్ అయితే సంజు శాంసన్ కూడా దానికి తోడుగా ఉన్నాడు కాబట్టి అభిషేక్ శర్మ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అంటే మొన్నటి మ్యాచ్లో మీరు చూశారు, అంటే స్పిన్ విభాగాన్ని కూడా జాకబ్ బెతల్ కొట్టిన తీరు చూస్తుంటే ఓడిపోతుందన్న సందర్భాన్ని బట్టి చూస్తుంటే ఇటు ఫీల్డింగ్లో అక్షర్ పటేల్ కావచ్చు, అదే బూమ్రా కావచ్చు, ఇద్దరు ఒంటి చేతితో విజయం అందించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి అంటే ఏం చెప్తారు ఆ విషయంలో? అక్షర్ పటేల్ అయితే చాలా ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు, ప్లస్ ఫీల్డింగ్ చేశాడు. ఆ ఒక్క క్యాచ్ మనం గెలవడానికి టర్నింగ్ పాయింట్గా మారింది. అదేవిధంగా 18th ఓవర్కు మన బూమ్రా అయితే చాలా అద్భుతంగా వేసి 6 runs ఇచ్చి మనల్ని మ్యాచ్ గెలిపించాడు. అంటే మీరు చెప్పండి, అంటే ఓపెనింగ్ విభాగంలో చూసుకోవచ్చు, ఏం చెప్తారు? అంటే చూస్తున్నాం, అంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇండియా గెలవాలని కోరుకుంటారు. కానీ అభిషేక్ శర్మ విషయంలో అందరూ కూడా నిరుత్సాహపడుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఫైనల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏం చెప్తారు? అభిషేక్ శర్మ అనేటైనా చాలా హిట్టర్ అండ్ ఖచ్చితంగా ఓపెనర్లో పెడితే 100% మనకు పవర్ ప్లేలోనే ఒక 100 వచ్చే అవకాశం ఉంది. హిట్టర్ని ఎప్పుడు కానీ మనం పవర్ ప్లేలు ఉంచుకోవాలి. ఎందుకంటే షాట్లు వస్తాయి, బాగా వస్తాయి కాబట్టి పవర్ ప్లేని యూజ్ చేసుకుంటే మన స్కోర్ అనేది గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఇండియాకు సంజు శాంసన్ ఇప్పుడు ఆడుతున్న తీరుని తీసుకొని ఇదే తీరులో అభిషేక్ శర్మ కూడా తోడైండి అనుకోండి, 100% 300+ మనకు రన్స్ వస్తాయి. దానివల్ల 100% మనమే విన్ అవుతాం. కాబట్టి ఖచ్చితంగా అభిషేక్ శర్మ అనే వ్యక్తిని ఖచ్చితంగా ఓపెనర్గా తీసుకురావాలి. అభిషేక్ శర్మని ఖచ్చితంగా టీంలో ఉంచాలి. ఈ టీంలో ఉంచకుండా ఈ పక్కకు పెడతా అనే విభేదాలు మాత్రం తీసుకొస్తే మాత్రం మనమే వెనుకకు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అభిషేక్ శర్మను ఖచ్చితంగా ముందే ఆడిపియాలి, ఆయన ఖచ్చితంగా టీంలో ఉంచాలనేది మా అభిప్రాయం. అంటే మీరు చెప్పండి సార్, సౌత్ ఆఫ్రికా విషయంలో మనం చూసాము, ఒక సౌత్ ఆఫ్రికాలో అపజయం పొందిన సందర్భాన్ని చూసాం, మిగతా మ్యాచ్లో గెలిచాము. అంటే ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఏం చెప్తారు సార్? 100% మాత్రం అభిషేక్ శర్మని ఆడిపియాలి. ఎందుకంటే ఫామ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 4-5 మ్యాచెస్ ఫెయిల్ అయింది కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో రిస్క్ తీసుకోవద్దు, ఇండియా మేనేజ్మెంట్ అనేది రిస్క్ తీసుకోవద్దు, కంపల్సరీ టీంలో ఉంచాలి. సిరాజ్ని కూడా మన హైదరాబాద్ తెలంగాణ వాడు సిరాజ్ని కూడా బౌలింగ్ కొంచెం వీక్ ఉంది, మనది ఫాస్ట్ బౌలింగ్, సిరాజ్ని కూడా తీసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఓకే, అంటే బౌలింగ్ చూడొచ్చు, ఇటు స్పిన్ విభాగంలో చూసుకుంటే సంబంధించిన వరుణ్ చక్రవర్తి కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, అంటే ఈ యొక్క స్పిన్ విషయంలో మార్పులు ఏమైనా చేయాలని అనుకుంటున్నారా? ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? ముంబై సెమీఫైనల్ ఆడింది అయితే వాకేడం స్టేడియం కాబట్టి అది బ్యాటింగ్ వికెట్, అక్కడ ఎవరైనా కష్టమే బౌలింగ్ చేయనీకి. ఇప్పుడు అహ్మదాబాద్ కాబట్టి కొంచెం స్పిన్కి టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వరుణ్ చక్రవర్తిని తీసేస్తే కుల్దీప్ యాదవ్కి ఇచ్చే ఛాన్సెస్ మెండుగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే ఇందులో ఇషాన్ కిషన్ కావచ్చు, సంజు శాంసన్ కీపింగ్ విషయంలో ఎవరు ఉంటే బాగుంటుంది అనుకోవచ్చు? అంటే కీపింగ్ విషయంలో కూడా, ఎందుకంటే కీపింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటేనే విజయానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కీపింగ్ విషయంలో ఇషాన్ కిషన్ తీసుకోవచ్చా, ఇటు సంజు శాంసన్ తీసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చా? ఇద్దరు మంచి వికెట్ కీపర్లే.
అంటే ఎవరైనా మంచిగా ఎక్కువసేపు బ్యాటింగ్ చేసి అలసిపోతే ఎవరో ఒకరిని ఆల్టర్నేట్గా చేసుడు కూడా బాగానే ఉంటుంది. కానీ సంజు శాంసన్కే ఇస్తారని నేను అనుకుంటున్నా. అంటే సిక్సర్ల దుబే కూడా ముందుగా వచ్చిన పరిస్థితి మనం చూసాం. దుబే వచ్చిన తర్వాత ఒక రన్అట్తో వెనుదిరిగాడు, కానీ 44 పరుగులు సాధించి విజయానికి ఎంతో దగ్గరగా తీసుకొచ్చిన సందర్భాలు చూస్తున్నాం. దుబే విషయంలో కావచ్చు, హిట్టర్ల విషయంలో కావచ్చు, హార్దిక్ పాండ్యా విషయంలో కావచ్చు, ఏం చెప్తారు వాళ్ళ విషయంలో? ముందు స్టార్ట్ బాగా చేస్తే వాళ్ళు ఈ ఓపెనర్లు కానీ ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ కానీ స్టార్ట్ బాగా ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు. ఈజీ ఉంటుంది, వాళ్ళకి ఈజీ ఉంటుంది. 4-5 వికెట్లు ముందే పడిపోయినాయి అనుకో, వాళ్ళకి కొంచెం కష్టం, కొట్టడానికి కష్టం ఉంటుంది. మన ఓపెనర్లు కానీ ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ మంచి స్టార్ట్ ఇస్తే వీళ్ళకి ఈజీ ఉంటుంది స్కోర్ కొట్టడానికి. 250+ కొడితే మనం ఈజీ గెలుస్తాం. మనం అసలు ఫైనల్కి వస్తామనే నమ్మకం కూడా లేకుండా, కానీ ఈ 140 కోట్ల భారతీయుల ఆశీర్వాదంతో ఇండియా ఈరోజు ఫైనల్కి వచ్చింది. గెలిచే అవకాశాలు మనకే ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎట్లా ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? ప్రతిరోజు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు? ఇండియా. మన అభిషేక్ శర్మ ఎప్పుడు కానీ వికెట్స్ మధ్యలో నుండి ఆడతలేడు, కానీ ఒక మ్యాచ్లో అస్సలకే వికెట్స్ చూపించకుండానే హిట్టింగ్ చేశాడు. అందుకే గౌతమ్ గంభీర్ చెప్పాడు, నువ్వు వికెట్స్ బౌలర్లకు చూపించద్దు, ఓన్లీ హిట్టింగ్, వికెట్స్ చూడంగానే హిట్టింగ్. అంటే ఎవరిని అభిమానిస్తున్నావు? మన టీంలో ఉన్న ప్లేయర్లలో బ్యాటింగ్ చేసే విధానంలో చూస్తుంటే ఎవరంటే ఇష్టము, ఏం చెప్తావు? అభిషేక్ శర్మ. అంటే మీరు చెప్పండి, అంటే నీకెట్లా అనిపిస్తుంది? బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, ఏం చెప్తారు? మీరేం చెప్తారు? బూమ్రా బౌలింగ్ బాగా ఇస్తాడు. బూమ్రా లాస్ట్ ఓవర్స్లో ఇస్తే బౌలింగ్ ఎక్కువ బాల్ తక్కువ రన్లు ఉన్నా కూడా మాపుతాడు బౌలింగ్. బూమ్రా బౌలర్. అంటే మీరు చెప్పండి సార్, అంటే క్రికెట్ ఫ్యాన్స్గా మీరు కూడా ఉన్నారు కాబట్టి, అంటే క్రికెట్ మీరు కూడా చూస్తారు, ఎట్లా అనిపిస్తుంది క్రికెట్ చూస్తుంటే? ఇందులో ఎవరెవరు ప్లేయర్స్ సక్సెస్ అయితే ఇండియా గెలుస్తుంది అని అనుకుంటున్నారు? ఈరోజు దాదాపుగా మన 100% మన ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా ఈసారి ఓపెనర్స్ రాణించే అవకాశం అయితే అందరికి కనిపిస్తుంది, నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే దాదాపుగా మన గత మ్యాచ్లో ఓపెనర్స్ సరిగా రాణించకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. అయినా ఈ ఫైనల్ మ్యాచ్లో రాణిస్తారనేటువంటి నమ్మకం మన అందరికీ ఉంది. అభిషేక్ శర్మ, తర్వాత సంజు శాంసన్, తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కనుక రాణించినట్లయితే 100% మనకు విజయం దక్కే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ మనం దాదాపుగా గెలుస్తారన్నటువంటి నమ్మకం మన 140 కోట్ల భారతీయులకు ఉంది. అంటే ఇది పరిస్థితి. అంటే ప్రస్తుతం చూసుకున్నట్టయితే బ్యాటింగ్ లైనప్లో అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఆడాలి, ఒక బుల్లెట్లా ఒక విరుచుకపడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫైనల్లో అభిషేక్ శర్మ తీసుకోవాలి. బౌలింగ్లో బూమ్రా ఎట్లయితే రాణిస్తున్నాడో బ్యాటింగ్లో అభిషేక్ శర్మ ఫైనల్లో రాణిస్తాడని చెప్పి ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా కోరుకున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా న్యూజిలాండ్పై భారత్ విజయం సాధిస్తుందని చెప్పి క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క అభిషేక్ శర్మ ఒకడు ఫ్లవర్ ప్లేలో ఖచ్చితంగా ఈ యొక్క రాణిస్తే స్కోర్ అనేది వేగంగా ముందుకెళ్తుంది. మిగతా వచ్చే బ్యాట్స్మెన్లు ఎవరైతే ఉన్నారో దుబే కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, సూర్యకుమార్ కావచ్చు, ఖచ్చితంగా వీరు కూడా భారీ స్కోర్ చేయడానికి వీరందరూ కూడా ముందుంటారు. ఖచ్చితంగా అభిషేక్ శర్మ రాణించాలని చెప్పి ప్రధానంగా క్రీడాకారులు కూడా కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.